విజయనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం కేసులో నిందితులు సిరాజ్ ను సమీర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న ఇద్దరిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం సిరాజ్ సమీర్లను ఎన్ఐఏతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారిస్తోంది. ఉగ్ర కుట్రలో పలు అంశాలపై పలు రకాలుగా విచారించేందుకు విచారణ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం కేసులో నిందితులు సిరాజ్ ను సమీర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న ఇద్దరిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం సిరాజ్ సమీర్లను ఎన్ఐఏతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారిస్తోంది. ఉగ్ర కుట్రలో పలు అంశాలపై పలు రకాలుగా విచారించేందుకు విచారణ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి అప్డేట్స్. మీద ఏదైతే సిరాజ్ సమీర్లను కస్టడీకి తీసుకున్నటువంటి అనంతరము విజయనగరం పీటీసీకి అయితే వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారిని సిరాజ్ సమీర్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ఏదైతే ఉగ్రవాద ప్రయత్నం చర్యలపై ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్ఐఏ అలాగే ఏటీఎస్ అధికారులు వీళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళు ఉగ్రవాద చర్యలకు పాల్పడదలుచుకున్నారో అటువంటి అంశాలను క్షుణ్ణంగా అయితే పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ ని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఏదైతే నిన్న విచారణకి తీసుకొస్తారని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ ఆర్డర్ లేట్ కావడంతో ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో విచారణకు తీసుకొచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్ఐఏ బృందంతో పాటు ఇక్కడ ఈ పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే సిరాజ్ విజయనగరాన్ని కీలకంగా టార్గెట్ చేసినట్టుగా సిరాజ్ వ్యవహార శైలిని గుర్తించినటువంటి పోలీసులు ఆ కోణంలోనే విచారణ అయితే చేస్తున్నారు. విజయనగరంలో ఇంకా ఇంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎవరైనా ఉన్నారనే విషయంపై కూపీలాగుతున్నారు. అసలు ఈ విజయనగరంలోనే ఏదైతే ఈ పీవీసీ పైపులు కావచ్చు, బాంబుకు సంబంధించినటువంటి పేలుళ్ల పదార్థాలు కొన్న నేపథ్యంలో అసలు లాంచ్ ర్యాకెట్ ని ఇక్కడే ట్రయల్ రన్ వేసేందుకు పూర్తి స్థాయిలో సిరాజ్ ప్రయత్నం చేసినట్లు ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు బృందంకి అయితే కొంతమేర సమాచారం రావడంతోనే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళిద్దరిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సిరాజ్ కి సంబంధించినటువంటి ఏదైతే బంధువులు కావచ్చు, తన స్నేహితులు కావచ్చు, అలాగే చదువుకున్న స్నేహితులు, తన విద్యార్థులు పాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ విచారణ 7 రోజులు కస్టడీ తీసుకున్న నేపథ్యంలోనే ఈ రోజు మొదటి రోజు కావడం పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు కొంతమేర వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే 7 రోజులు కూడా కంటిన్యూగా ఈ సిరాజ్ ని సమీర్ ని విచారించి వీళ్ళ తాలూకా వెనకుండి సూత్రధారులు పాత్రధారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని వెనక ఉన్నటువంటి నెట్వర్క్ ను కూడా పూర్తి స్థాయిలో విచారించే పనులు అయితే పడ్డారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే క్షుణ్ణంగా లోతుగా అయితే విచారిస్తున్నట్లయితే మనకు తెలుసుకున్నటువంటి పరిస్థితి. విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అండ్ ఇప్పటి వరకు విచారణలో ఎటువంటి కీలకమైన సమాచారాన్ని వీళ్ళిద్దరి నుంచి రాబట్టగలిగారు? ఇంకా ఎవరెవరున్నారు అనే సమాచారం ఏమైనా తెలుసుకోగలిగారా? ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే వీళ్ళపై రిమాండ్ విధించారో ఈ రిమాండ్ పిటిషన్ లో ఏవైతే రిమాండ్ కి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు ఏవైతే పొందుపరిచారో వాటి ఆధారంగా ఇప్పటికే ఎన్ఐఏ బృందం అయితే పూర్తి స్థాయిలో దాన్ని దర్యాప్తు అయితే చేసింది. ప్రధానంగా ఎన్ఐఏ బృందం పరిశీలించిన అంశాలు ఏంటంటే ఈ సిరాజ్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద అయితే మొదటిగా గురిపెట్టింది. ఈ ఆర్థిక లావాదేవీలు ఎక్కడ ఎక్కువ ఏంటంటే డిసిసిబి బ్యాంక్ లోనే వీళ్ళ తాలూకా సిరాజ్ అకౌంట్ కావచ్చు, సిరాజ్ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాలంతా డిసిసిబి బ్యాంక్ లో ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రధానంగా వీళ్ళ తాలూకా లాకర్ కావచ్చు, అకౌంట్లు కావచ్చు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అకౌంట్ లో కూడా కొన్ని లక్షల మేర అమౌంట్ ఉన్నట్టయితే గుర్తించిన నేపథ్యంలోనే అసలు ఈ సిరాజ్ ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇతర దేశాల నుంచి ఏమైనా వచ్చాయా అన్న కోణంలోనే ఇప్పటికే దర్యాప్తు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే సిరాజ్ కి సంబంధించి తండ్రికి సంబంధించిన లాకర్ ను ఇంకా తెరవలసి ఉందని
ఉందని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. ఆ లాకర్లో ఇంకేమైనా ఉన్నాయన్నది ఒక ప్రశ్నగా మన మిగిలింది. ప్రజెంట్ ఎన్ఐఏ బృందం అయితే పూర్తి స్థాయిలో ఆ ఆర్థిక లావాదేవీల మీద గురిపెట్టింది. మరోవైపు సిరాజ్ ఈ విజయనగరంలో ఉన్నట్టు ఈ సిరాజ్ సమీర్తో పాటు మరో 4 ప్రధాన నిందితులు ఉన్నారని చెప్పేసి ఆ ఎన్ఐఏ బృందం అయితే గుర్తించినట్లయితే మనకు తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నారు. అసలు సిరాజ్ కి ఈ ఏదైతే ఈ చాటింగ్ సిరాజ్ సమీర్ల మధ్య ఉన్నటువంటి చాటింగ్ లో అనేక అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. కేవలం ఏంటంటే ప్రభుత్వంపై ఏదైతే ప్రతీకార చర్యలు తీసుకోవాలి, ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో విస్తరింపజేయాలని ఉగ్రవాద భావజాలం ఉన్న నేపథ్యంలోనే ఇంకా లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచే ర్యాకెట్ లాంచ్ చేయడం, అలాగే కెమికల్ ల్యాబ్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో తమకు అమౌంట్ కావాల్సి ఉందని చెప్పేసి సిరాజ్ సమీర్ల మధ్య ఉన్నటువంటి ఏదైతే చాటింగ్ ఉందో చాటింగ్ ఆధారంగా ఇంకా కీలక అంశాలు అయితే ఇంకా ఈ వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని వెనక సూత్రధారులు పాత్రధారులు ఇంకెక్కడి నుంచి ఇతర దేశం రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక కావచ్చు, బెంగళూరు, అలాగే సౌదీ అరేబియా నుంచి కూడా వీళ్ళకి ఆర్థిక మూలాలు అందినట్లు కూడా కొంతమేరకు ఎన్ఐఏ బృందం అయితే ఏదైతే దర్యాప్తు అయితే తేల్చింది. మొత్తం మీద సిరాజ్కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకైతే కూపీలాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.